హలో మామాస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళు జరా సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. అలాగే మన పాత వీడియోస్ చూసి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కమెంట్ చేయండి. ఈ వీడియోలో వచ్చేసి చాలామంది ఫ్యాన్స్ అందరు వెయిట్ చేస్తున్నారండి ప్రభాస్ గారి పోస్టర్ కోసం కన్నప్పలో. మీకు తెలిసిందే కన్నప్ప మన మంచు విష్ణు గారు ప్లస్ చాలా హ్యూజ్ కాస్టింగ్ ఉందండి. మోహన్ లాల్ గారిది, అక్షయ్ కుమార్ గారిది, అలా అన్ని ఇండస్ట్రీస్ కవర్ చేసుకుంటా వచ్చిన ప్రయత్నం ఒక మూవీ అండి మన ఇది కన్నప్ప. ఈ మూవీలో కూడా మన ప్రభాస్ గారు ఉన్నారని ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఈ మూవీలో ప్రభాస్ గారి క్యారెక్టర్ పేరు రుద్ర అండి. ఇక మూవీ డిపార్ట్మెంట్ అనేది పోస్టర్ అనేది ఈరోజే రిలీజ్ చేసింది. ముందు ప్రభాస్ వెనకాల శివుడు వేరే లెవెల్ ఉందండి. పోస్టర్ అయితే చూడడానికి వెనకాల శివుని చూసి ముందు అబ్బా వేరే లెవెల్ గూస్ బంప్స్ అనేవి వస్తున్నాయండి. ఒకసారి చూడకపోతే పోస్టర్ అనేది మీరు కూడా చూడండి. ఇక ముందుకు వచ్చేసి ఈ మూవీలో ప్రభాస్ గారు కొంతమంది శివుడు అంటున్నారు, కొంతమంది ఏమో నందీశ్వరుడు అంటున్నారు. ఇక మనకి మూవీ ట్రైలర్ అనేది రిలీజ్ చేస్తే కానీ మనకి ఏది క్లారిటీగా చెప్పలేమండి. మూవీ ట్రైలర్ రిలీజ్ చేస్తే కానీ ఇక కొంతమంది అయితే శివుడు అనుకుంటున్నారు, కొంతమంది నందీశ్వరుడు అనుకుంటున్నారు. కానీ మనకు పోస్టర్ అయితే క్లియర్గా ఇచ్చినారు శివపాలకుడు అని చెప్పి. అట్లా ఒక వేరే లెవెల్ వర్డ్లో ఇస్తారు, కానీ దాని మీనింగ్ చెప్తున్నాను నేను మీకు అర్థం అవ్వాలని చెప్పి. శివుని పాలకుడు అంటే మీకు తెలిసిందే కానీ మన నందీశ్వరుడు అని చెప్పి. పక్క ఈ మూవీలో మనకి ప్రభాస్ గారు నంది క్యారెక్టర్లోనే కనిపిస్తారండి. ఇక ఓవరాల్గా పోస్టర్ చూస్తే పోస్టర్ వేరే లెవెల్ ఉందండి. కొంచెం హెయిర్ అనేది లాంగ్ అయిపోయినట్టు అనిపిస్తుంది, కానీ మేబీ ఆ క్యారెక్టర్కి సరిపోతుందేమో మనము చెప్పలేము. ఒక ట్రైలర్ చూసి ప్లస్ ఆ క్యారెక్టర్ మోషన్ పిక్చర్ అన్నా లేదంటే చిన్న టీజర్ అన్న చూస్తే కానీ అర్థం అవ్వదు మనకి. మేబీ ఆ క్యారెక్టర్కి సెట్ అయి ఉంటుంది, అందుకని ఇచ్చి ఉంటారు. లేదంటే అంత ఈజీగా ఏదన్నా మూవీ టీం ఆలోచించే కదండి పెట్టేది. ఇక ఎక్స్పెక్టేషన్స్ అంటారా, ఈ మూవీ మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయండి. కానీ ఈ మూవీ టీజర్ రిలీజ్ చేసినప్పుడే చాలా క్రిటిసిజం ప్లస్ కాంట్రవర్సీలు చాలా ఫేస్ చేసిందండి టీజర్కే. చాలామంది అనుకున్నారు ఇంత బడ్జెట్ అవసరమా విష్ణు గారికి అది అని చెప్పి. వాళ్ళు స్టోరీని నమ్ముకున్నారండి, స్టోరీలో డెప్త్ నమ్ముకున్నారు. పక్కా మూవీ అనేది హిట్ అవుతుంది. ప్లస్ దాంతో కాకుండా మనకి మలయాళం నుంచి మోహన్ లాల్ గారు, బాలీవుడ్ నుంచి అక్షయ్ కుమార్ గారు, ఇట్లా కొన్ని ఏరియాస్తో కొన్ని మంచి ఫేమస్ హీరోస్ అందరినీ పెట్టినారండి. మేబీ కలెక్షన్స్ అనేది పక్కా రావచ్చు, ఎందుకంటే మన ప్రభాస్ గారు కూడా ఉన్నారు. ప్రభాస్ ఫ్యాన్స్ పక్కా వెళ్తారండి మూవీ చూడడానికి ప్రభాస్ గారి క్యారెక్టర్ కోసం అన్న. అసలు ఈ మూవీ లాస్ట్ ఇయర్ రిలీజ్ అవ్వాల్సిందే, కానీ వాళ్ళు పోస్ట్పోన్ చేసుకుంటూ మనకి April 25, 2025 రిలీజ్ డేట్ ఇచ్చినారు. ఇది కూడా ఎందుకు ఇచ్చినారంటే ఆ రోజు రాజా సాబ్ మూవీ అనేది పోస్ట్పోన్ అయ్యింది కాబట్టే ఆ మంత్లో మనకి కన్నప్ప అనేది ఆ డేట్ రిలీజ్ చేసినారు. చాలా బడ్జెట్ ఉంది కండి. కొన్ని పెద్ద మూవీలు వచ్చినా కానీ మూవీ అనేది తొక్కిపోవచ్చు, రాకపోవచ్చు అని చెప్పి. అట్లనే ఏముండదండి, స్టోరీ లైన్ బాగుండి మూవీ అనేది బాగుంటే ఎంత పెద్ద మూవీ ఉన్నా కానీ లేస్తుందండి పక్క. ఇప్పుడు హనుమాన్ మూవీతో చాలా పెద్ద మూవీలు వచ్చినాయండి, రాలే అని కాదు. హనుమాన్ మూవీ స్టోరీ బాగుంది, స్టోరీ చెప్పే విధానం బాగుందనే కదండి మూవీ అంత బడ్జెట్ అంత కలెక్షన్ అనేది తీసుకొచ్చింది. 25 కోట్లు పెట్టిన బడ్జెట్ 300 వరకు వెళ్ళిందంటే అది మామూలు మాట కాదు కదండి. ఏదన్నా కానీ పెద్ద మూవీలు వచ్చి ఆగిపోయినా కాదండి, స్టోరీ బాగుంటే పక్కా మూవీ అనేది బ్లాక్ బస్టర్ అవుతుందండి. ఎగ్జాంపుల్ మనకి ఇయర్ కూడా జరిగింది కదండి. మనకి బాలకృష్ణ గారి సినిమా లాంచ్ అయింది, మనకి గేమ్ చేంజర్ పెద్ద భారీ ఎక్స్పెక్టేషన్ అంటే లాంచ్ అయినా కానీ స్టోరీ బాగుంది, కామెడీ ఉంది, ఫ్యామిలీ ఎమోషన్ అని చెప్పే కదా. సంక్రాంతికి వస్తున్నాము 303 కోట్ల గ్రాస్ కలెక్షన్ వచ్చింది. 150 crores దాటిన హీరో కదండి ఆయన. అంతే అండి, స్టోరీ లైన్ బట్టి ఏదన్నా ఉంటుంది. మేబీ మూవీ డిపార్ట్మెంట్ ఎట్లా అనుకున్నారు కానీ మనకైతే ఇది 2025 April 25 అయితే పక్క థియేటర్ రిలీజ్ అవుతుందండి. ఇక అంతే అండి, ఇక చూడాలి ప్రభాస్ గారి క్యారెక్టర్ లోపల ఎట్లా ఉంటుందో. కొంతమంది ఏమనుకుంటున్నారంటే మన కన్నప్పని శివయ్య అన్నప్పుడు శివుడు బదులు నందీశ్వరుని పంపిస్తారని కొంతమంది అనుకుంటున్నారు. ఇక కొంతమంది ఏమంటున్నారంటే ఫైనల్ మూవీ ఎండింగ్లో శివుడు దిగి రావచ్చేమో అని అనుకుంటున్నారు. ఎవరి ఎక్స్పెక్టేషన్స్ వాళ్ళే అండి. ఇప్పుడు నేను ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, మీరు నా వీడియో చూసుకుంటూ మీరు ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అంతే అండి, మన మూవీ ట్రైలర్ వచ్చే వరకు మనకి ఏది ఫిక్స్ కాదు. ప్రభాస్ గారు శివుడా లేదంటే నందియా అని చెప్పి వెయిట్ చేద్దామండి మూవీ ట్రైలర్ వచ్చే వరకు. మూవీ ట్రైలర్ వచ్చినా కానీ మీకు రివ్యూ ఇస్తానండి. మీరు పెద్దగా ఏం చేయాల్సిన అవసరం లేదండి, జస్ట్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఇట్లా వీడియో పెడగానే మీకు ఇట్లా నోటిఫికేషన్ వస్తాయండి. దట్స్ ఇట్ అండి ఈరోజుకి.